అమరావతిలో రేపు జరగబోతున్నటువంటి అతిపెద్ద కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమరావతి పునర్నిర్మాణ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సభకు సంబంధించిన వేదిక వెనక వైపున అమరావతి రాజధానికి సంబంధించిన ఒక పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే పైలాన్ దాదాపుగా సిద్ధం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాంట్లో ఏ అనే లెటర్తో కూడినటువంటి ఈ పైలాన్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా రూపొందుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, దాదాపుగా పైలాన్ సిద్ధమైంది. ఇలా వంపులు తిరుగుతూ ఏ అనే పదాన్ని వంపులు తిరుగుతూ అమరావతిలోని మొదటి అక్షరాన్ని ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు. మొత్తం పైలాన్ ఒక అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ పైలాన్ ఇక్కడే ఉండబోతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులు పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 49,000 కోట్ల నిర్మాణ పనుల పునఃప్రారంభం అయితే నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోతూ ఉన్నాయి. ప్రధానంగా శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ టవర్స్తో పాటు జడ్జెస్ సంబంధించినటువంటి క్వార్టర్స్, ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించినటువంటి సముదాయాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు ఇప్పటికే దాదాపుగా చివరి దశకు వచ్చాయి. వాటి పనులు పునఃప్రారంభం జరగబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి టెండర్లు ఇప్పటికే పిలిచిన నేపథ్యంలో టెండర్లు కూడా ఓకే అయిపోయాయి. కాబట్టి రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనులు పునఃప్రారంభించిన తర్వాత మే 2 అంటే ఎల్లుండి నుంచి ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. చూడొచ్చు అమరావతి సింబల్ని చూపిస్తూ అమరావతిని క్యాపిటల్, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలోని మొదటి అక్షరాన్ని ఇలా కరువుగా ఉంచుకుంటే ఇలా ఒక పైలాన్ని, అద్భుత పైలాన్ని ఆవిష్కరించబోతున్నారు. రేపు ప్రధాని చేతుల మీదుగా దీని ఆవిష్కరణ జరగబోతుంది. చుట్టూ ఒక ప్రత్యేకమైనటువంటి రాయితో సిద్ధం చేసినటువంటి ఒక పాలిస్ రాయితో దీన్ని అయితే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా అమరావతి మొత్తానికి ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమరావతి కూడా ఏ అనే లెటర్తో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పైలాన్ని మనం చూస్తున్నాం. ప్రధాని దీన్ని స్వయంగా ఆవిష్కరించబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకైతే ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు.